ప్రవీణ్ కుమార్, రాష్ట్ర స్కావెంజర్ అధ్యక్షుడిని. గత 2024లో మమ్మల్ని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. ఒక స్కీమ్ లాగా. స్కీమ్ అంటే సర్వీస్ పర్సన్ అని, స్కావెంజర్ అని, స్వచ్ఛ మిత్రులని అని చెప్పేసి వివిధ రకాలుగా పేర్ల బట్టి పిలుస్తున్నారు. అయితే దీంట్లో జీవో 21 ప్రకారం దీంట్లో పేరు మెన్షన్ చేయొద్దు, తీర్మానం చేయొద్దు, అగ్రిమెంట్లు చేయొద్దు అని చెప్పేసి ఉన్నది. దాంతోపాటు చెక్ పవర్ కూడా ఉండద్దు అని చెప్పేసి ఎలాంటి ఆధారం లేకుండా ఒక కూలి వైజ్గా రోజుకు 100 రూపాయల నుంచి 250 లోపు పిల్లల సంఖ్యను పరంగా ఇస్తున్నారు అన్నట్టు. అమ్మాదర్శ పాఠశాల కమిటీ ద్వారా ఇవ్వడం ద్వారా ప్రధానోపాధ్యాయులు, చైర్మన్లు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నచ్చితే పెట్టుకోండి, లేకపోతే తీయండి అని వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. జీతము 8,000 ఇస్తే, జీతం 8,000 వస్తే దాంట్లో కట్టింగ్ చీపుర్లని, పినాయిలని కట్ చేసి దాంట్లో 6,000 ఇస్తున్నారు. కొన్ని చోట్లల్లా సరిగా పని చేయట్లని చెప్పేసి దాంట్లో 1,000 రూపాయలు కట్ చేస్తున్నారు. రీసెంట్ జరిగిన విషయం ఏంటంటే 3 నెలల జీతము గత మార్చిలో నెలలో పడితే ఆ జీతం కూడా 3 నెలల జీతం పడితే దాంట్లో 3,000 తీసేసారు అన్నట్టు. ఏం కారణం అంటే చీపుర్లు, పీనాయిలు అని చెప్పేసి ఇంకా వేరే వాడకమని చెప్తున్నారు. అట్లా మేము డిమాండ్ చేస్తే మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని పెడతాం, మాకు అంత రూల్ ఉన్నది అని చెప్పేసి ఆ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్లు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి గత 30-40 సంవత్సరాల నుండి మేము ఇదే పని మీద ఆధారపడి పని చేసుకుంటున్నాము. మాకు ఎలాంటి ఆధారం లేకని ఏ భూములు, ఏ ఆస్తులు లేవు, ఒక ఇంటి స్థలం తప్ప ఏది లేదు మాకు. కాబట్టి మాకు న్యాయం జరగాలి. మాకు పని చేస్తున్నట్టుకు ఒక గుర్తింపుగా ఒక రిజిస్టర్ కావాలి మాకు. ఆ కటింగ్ వేతనం జరగడం వల్ల మేము నష్టపోతున్నాము. నష్టం జరగడం వల్ల మా ఈ యొక్క 28,000 మంది రాష్ట్రంలో చాలా నష్టం గురి చేస్తున్నారు. కాబట్టి ఈ పై అధికారులకు మేము తెలియజేయదలుచుకున్నాము. దీన్ని అసెంబ్లీలో మాట్లాడాలి. జీవో 21లో ఉన్న అంశాలు మొత్తం సరిచేసి మాకు ఒక రిజిస్టర్ పెట్టాలి, గుర్తింపు అనేది ఉండాలి, ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటి కట్టింగ్లు అనేటివి ఉండాలి. మమ్మల్ని ఒక దారిలోకి తెండి. ముఖ్యమంత్రి వర్యులు మరియు గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కూడా సీతక్క గారు కూడా ఈ విషయంలో స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రమీల, మాది బర్లగూడెం, వెంకటాపురం మండలం, ఎంపీపీఎస్. పొద్దుట 7 గంటలకు వెళ్తాను, 4:30 సేపు ఉంటాను అక్కడే. మాకి 3 పిల్లల సంఖ్యను బట్టి 0 నుండి 30 వరకు ఉంటే 3,000, 31 నుండి 100 వరకు ఉంటే 6,000 ఇస్తున్నారు. మాకు ఆ వేతనం సరిపోవట్లేదు. వాష్రూమ్లు శుభ్రం చేయడం, పరిసరాలు శుభ్రం చేయడం, స్కూల్ గదులు శుభ్రం చేయడం, చెట్లకు నీళ్లు పట్టడం, బెల్లు కొట్టడం, ఇవన్నీ మాతోటే చేపిస్తున్నారు. పొద్దుందాకా ఉంటామంటున్నారు. 100 రూపాయలకు మేము ఉంటున్నాము. మాకు 100 రూపాయలు పడట్లేదు. అందరికీ ఒకేలాగా వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము.